హాయ్ అండి. ఈరోజు వెజిటేరియన్ ఫిష్ పులుసు చేసుకుందామా? చాలా బావుంటుందండి. వెజిటేరియన్స్ చాలా ఇష్టపడి తింటారు. అది అరటికాయ పులుసు. చాలా బావుంటుంది. దీనికి సింపుల్ అండి. 2 అరటికాయలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు. అంతేనండి. సింపుల్‌గా అయిపోతది. ముందుగా అరటికాయలని ఈ షేప్‌లో క్రాస్‌గా కట్ చేసుకోండి. చేసుకొని పసుపు నీళ్ళల్లో వేయండి. ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. పసుపు నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలుంచి తీసి పక్కన పెట్టుకోండి. చక్కగా నీరంతా వచ్చేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఆ ముక్కల్లో కారం, ఉప్పు, ఒక స్పూను బియ్యపిండి వేసి బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసి ముక్కకి పట్టాలండి ఇవన్నీ. అలా కలుపుకోవాలి. చూసారా? బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచండి. ఉప్పు, కారం పడుతుంది. ఇప్పుడు పెనం వేడి చేసుకొని దాంట్లోకి ఈ ముక్కల్ని వేయించుకోవాలండి. బాగా వేగనివ్వద్దండి. 2 పక్కల ఒక 2 నిమిషాలు వేయించండి. అంతే. చక్కగా తిప్పుకొని అన్ని ముక్కలు అదే విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 4 ఎండుమిరపకాయలు, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం బియ్యం వేసి వేపుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తిరగమాతలో వేసి వేయించుకోవాలండి. తిరగమాతలో మీకు తెలుసు కదా, జీలకర్ర, ఆవాలు మస్ట్ అండ్ షుడ్గా వేయాలండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. మిక్సీ చేసుకున్న పౌడర్ కూడా వేసి ఉప్పు, కారం, చింతపండు పులుసు పిండేసి, మరి ఎక్కువ పులుసు పోయకండి. అరటికాయలు అంతసేపు ఉడకక్కర్లేదు కదా, అందుకోసం ముందుగా వేయించుకున్నాం కూడా కదా, అందుకని కొంచెం వాటర్ పోసి ఒక్క తెల్లు రాగానే ఈ ముక్కలవన్నీ వేసేయాలండి. వేసి ఒక 2 నిమిషాలు ఉంచండి, సరిపోద్ది. అప్పుడు ముక్క విడిపడకుండా ఉంటుందండి. గరిటతో గట్టిగా తిప్పకూడదండి, స్మూత్గా తిప్పాలి. కొత్తిమీర వేసి దించేయటమేనండి. ఎంతో రుచిగా ఉండే వెజిటేరియన్కి ఇష్టమైన అరటికాయ పులుసు రెడీ. బిర్యానీ వైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.